హాయ్ ఫ్రెండ్స్, నేతన్న రివ్యూ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోయేది పాయల్ రాజ్పుత్ లీడ్ రోల్లో నటించిన రక్షణ మూవీ, లేడీ ఓరియంటెడ్ మూవీ. ఫ్రెండ్స్, మరి పాయల్ రాజ్పుత్ మనకి హీరోయిన్గా తెలుసు, మంచి గ్లామర్ హీరోయిన్గా తెలుసు. మరి ఆమె మెయిన్ లీడ్లో లేడీ ఓరియంటెడ్ మూవీ పోలీస్ ఆఫీసర్గా చేసిన ఈ రక్షణ మూవీ. రక్షణ టైటిల్ అంటే మనకు వినగానే రక్షణ టైటిల్ మన యువ సామ్రాట్ నాగార్జున చేసిన రక్షణ సినిమా అయితే గుర్తొచ్చింది. సూపర్ సినిమా అది మాత్రం. ఆ టైటిల్ పెట్టుకొని సేమ్ పోలీస్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ రక్షణ సినిమా ఎలా ఉంది అనే వివరాలు ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటంటే, ఈ రక్షణ మూవీ గురించి ఇది రిలీజ్ అయ్యి కొన్ని వారాల క్రితం రిలీజ్ అయింది, ఒక నెలన్నర క్రితం రిలీజ్ అయింది దగ్గర. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే, ఓటీటీలో ఈ సినిమా రిలీజ్ అయింది, ఆహా ఓటీటీలో. మరి నేనైతే చూడటం జరిగింది, గతంలో కూడా చూశాను. కానీ ఇప్పుడు రివ్యూ చేయడానికి కారణం ఏంటంటే, ఓటీటీకి చూడదగ్గ మూవీ కాబట్టి నేను ఈ రివ్యూ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మరి పాయల్ రాజ్పుత్ మెయిన్ లీడ్లో, ప్రణదీప్ ఠాగూర్ నిర్మాత దర్శకుడు ఆయనే, మహత్ సాగర్ మ్యూజిక్ డైరెక్షన్లో ఈ సినిమా రూపొందడం జరిగింది. మరి కథ ఏంటి ఫ్రెండ్స్, జస్ట్ పాయింట్ మాత్రమే చెప్తాను మీకు. ఫ్రెండ్స్, ఈ సినిమా కథ మెయిన్ లీడ్ ఏంటంటే, తన కళ్ళ ముందే తన ఫ్రెండ్ సూసైడ్ చేసుకొని చనిపోతుంది. పాయల్ రాజ్పుత్ కళ్ళ ముందే తన ఫ్రెండ్ సూసైడ్ చేసుకొని చనిపోతుంది. కానీ అది సూసైడ్ కాదు, మర్డరు అని ఈమెకి అనుమానం వస్తుంది. ఈమె పోలీస్ ట్రైనింగ్లో ఉండి తర్వాత ఈమె పోలీస్గా బాధ్యతలు తీసుకునిద్ది. ఈమె ట్రైనింగ్లో ఉన్నప్పుడు కానివ్వండి, ఈమె తర్వాత చెప్పిన విషయాలు కానివ్వండి, ఎవరో పెద్దగా పట్టించుకోరు. కానీ ఈమె ఆ కేసును ఒక ఛాలెంజింగ్గా తీసుకునిద్ది ఈమె బాధ్యతలు తీసుకున్న తర్వాత. కానీ అలాగే కొంతమంది అమ్మాయిలు చనిపోతుంటారు. మరి ఇది ఎలా జరుగుతుంది అనేదే ఈ సినిమా కథ ఫ్రెండ్స్. మరి ఫ్రెండ్స్, మెయిన్ పాయింట్ అయితే ఇది. మరి సినిమా ఎలా ఉంది అని అంటే, ఫ్రెండ్స్, సినిమా అయితే చూసినంతసేపు కూడా నాకు ఎక్కడా కూడా బోరు కొట్టినట్టయితే అనిపించలేదు. కొన్ని సన్నివేశాలు ఇదిగా ఉన్నప్పటికీ కూడా కొన్ని సన్నివేశాలు అయితే సూపర్గా ఉన్నాయి. టోటల్గా సినిమా గురించి చెప్పాలంటే, ఓటీటీ కాబట్టి ఇప్పుడు మనం ఓటీటీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఓటీటీకి అయితే పర్ఫెక్ట్ మూవీ అని నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఈ సినిమాలో మనం చూసుకుంటే సినిమా కథ బాగానే రాసుకున్నారు. అంటే ఇట్లాంటి సినిమాల కథలో మనందరికీ తెలిసిందే, పోలీస్ ఆఫీసర్ కథ అంటే ఒక మర్డర్ జరిగిద్ది. ఇలాంటి కథలు చాలా చూసాం. ఒక మర్డర్ జరిగిద్ది, దాన్ని ఎవరు చంపారు, ఎలా చంపారు, ఆడు సైకోనా మావులోడు, అసలు ఆడు ఎందుకు చేస్తున్నాడు అనే సేమ్ టైప్ ఆఫ్ కథలే అన్నీ కూడా. ఈ సినిమా కథ కూడా అలాంటిదే. కానీ ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, కొన్ని సన్నివేశాలు చాలా బాగా తీశాడు డైరెక్టర్. కానీ కొన్ని సన్నివేశాలు బాగా తేలిపోయినాయి. పాయల్ రాజ్పుత్ గారు కూడా చాలా బాగా నటించారు సినిమాలో. అంతకుముందు ఆయన గ్లామర్ రోల్స్లో మనం చూసిన పాయలైనా ఈ సినిమా చేసింది అని అయితే నాకు అనిపించింది. పోలీస్ ఆఫీసర్గా పర్ఫెక్ట్గా సరిపోయారు. నేను మీతో అనకూడదు, అలా పోలుస్తున్నానని అయితే కొంచెం నాకు కొన్ని సన్నివేశాలు అలా అనిపించింది. ఆమె మనం గ్లామర్గానే చూసాం, కానీ ఆమెని ఇంకో టైప్ ఆఫ్ క్యారెక్టర్లో చూడటం ఇదే ఫస్ట్ టైం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మన కర్తవ్యం సినిమాలో విజయశాంతి గారు ఎంత పవర్ఫుల్గా కొన్ని సన్నివేశాలు చేశారో, అలా అంటే ఆ రేంజ్ అని చెప్పను, కానీ కొన్ని సన్నివేశాలు నాకు అలా గుర్తొచ్చినాయి ఆమె నటన చూసిన తర్వాత. ఈ మధ్య కాజల్ గారు కూడా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేసినా కానీ అంత గొప్పగా అని అనిపించలేదు. ఆమెకి అది పర్వాలేదు అనిపించినా కానీ, ఈ పాయల్ రాజ్పుత్ మాత్రం పర్ఫెక్ట్గా పోలీస్ గెటప్కి కానీ ఆమె చేసిన యాక్టింగ్ కానీ సరిపోయింది ఈ సినిమాకి తగ్గట్టు. ఇక ఇందులో ఇంకోటి చెప్పుకోవాల్సి వస్తే, మనకి బిగ్ బాస్లో బాగా గుర్తు మనహాస్ కొన్ని సినిమాల్లో చేశాడు, ఇప్పుడు సీరియల్స్లో చేస్తున్నాడు. మహనహాస్ ఏదో ఉంది అతని పేరు. అతను ఈ సినిమాలో క్యారెక్టర్ చేశాడు, చాలా బాగా క్యారెక్టర్ చేశాడు. అతనికి మంచి పేరు కూడా వచ్చింది ఈ సినిమా తర్వాత నేనైతే అనుకుంటున్నాను. ఇక పెద్దగా చెప్పుకోదగ్గ క్యారెక్టర్లో మనకి పేర్లు గుర్తు పెట్టుకునేంత పేర్లే, కానీ కొంతమంది ఎవరి క్యారెక్టర్ వాళ్ళు బాగానే చేశారు. ఇక ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన మహతీ సాగర్ గారు మాత్రం సినిమా మూడుకి తగ్గట్టుగా ఇచ్చారు. కొన్ని సన్నివేశాలు బాగా ఎలివేట్ చేశాడు, కొన్ని సన్నివేశాలకు మాత్రం డల్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇక్కడ ఈ మంచి బీజిఎం పడితే బాగుండిద్ది అని మనకు అనిపించింది, కానీ మరి మ్యూజిక్ డైరెక్టర్ అలా ఎందుకు అనిపించలేదో నాకైతే తెలియదు. కొన్ని సన్నివేశాలని పాయల్ రాజ్పుత్ గారు తన ఓన్ యాక్టింగ్తో అద్భుతంగా సినిమాకి ప్రాణం పోశారని అయితే నేను చెప్తాను. ఇక డైరెక్టర్ అండ్ నిర్మాత ఒకలే, ప్రణదీప్ ఠాగూర్. ఈయన
నిర్మాత అలాగే డైరెక్టర్. కొన్ని సన్నివేశాలు మాత్రం చాలా బాగా తీశాడు, కొన్ని సన్నివేశాలు మాత్రం మరి ఎందుకనే తీయలేదు. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాకి డైరెక్టర్ అండ్ నిర్మాతకి అలాగే అంటే డైరెక్టర్ నిర్మాత ఒకళ్ళే కాబట్టి పాయల్ రాజ్పుత్కి కొన్ని గొడవలు జరిగినాయి. అంటే సినిమా పరంగా కొన్ని గొడవలు జరిగినాయి. ఈమె సినిమాకి అనుకున్న స్థాయిలో సపోర్ట్ చేయలేదు అనే విమర్శలు వచ్చినాయి. ప్రమోషన్లకు కూడా రాలేదు అనేవేమో. ఇది కూడా మనకి సినిమా రిలీజ్కి ముందు మనం కొన్ని విన్నాము. మరి ఎంతవరకు నిజం అబద్ధం మనకైతే తెలియదు. కానీ సినిమాలో మనం చూస్తే ఎక్కడ కూడా అలా డిసప్పాయింట్గా ఇష్టం లేకుండా చేసినట్టుగా ఇద్దరు డైరెక్టర్ గారు కానివ్వండి, హీరోయిన్ గారు కానివ్వండి, ఇద్దరు కూడా అలా చేశారని అయితే మనకు అనిపించదు. ఇక టోటల్గా సినిమా గురించి చెప్పాలంటే కెమెరా పనితనం కూడా బాగుంది. అమిత్ బండారో ఏదో ఉంది అతని పేరు. కెమెరా పనితనం కూడా బాగుంది, మ్యూజిక్ డైరెక్షన్ బాగుంది. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. తీసిన కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. డైరెక్షన్ నాకు ఎక్కువ డైరెక్షన్ లోపమే కనిపించింది. కొన్ని సన్నివేశాలు బాగా తీశాడు, కొన్ని సన్నివేశాలు తీయలేదు. ఇలాంటి కథలు మనకు తెలుసు, కానీ వీటిల్లో మనకు మెచ్చుకోవాలి సినిమాని అంటే స్క్రీన్ ప్లే బాగుండాలి, తీసే సన్నివేశాలు కొత్తగా ఉండాలి. అవేవి లేకపోయినప్పటికీ కూడా కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. పాయల్ రాజ్పుత్ గారి యాక్టింగ్ బాగుంది. కనుక నేనైతే ఓటీటీలో రిలీజ్ అయినా కానీ ఓటీటీ కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి. సినిమా మీకు కూడా నచ్చిద్దని నేను చెప్తున్నాను. మంచి ఇన్వెస్టిగేషన్ సినిమాలు చూడాలి అని అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ రక్షణ సినిమా నచ్చిద్ది ఫ్రెండ్స్. మరి ఇది నా రివ్యూ. నేను చెప్పే రివ్యూ ఏంటంటే ఖచ్చితంగా కొంతమంది ఆడియన్స్కి ఇన్వెస్టిగేషన్స్ క్రైమ్ సినిమాలు ఇష్టపడే ఆడియన్స్కి బాగా నచ్చిద్దని చెప్పను, కానీ ఓకే బ్యాడ్ అని అయితే అనిపించదు అని అయితే నా రివ్యూ ఫ్రెండ్స్. మరి నా రివ్యూ కనుక మీకు నచ్చుంటే మా నేతన్న రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ కామెంట్స్ కూడా తెలియపరచండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఇంతే. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.